రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల 8న టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. 119 నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు చేసే దిశగా స్క్రీనింగ్ కమిటీ కసరత్తులు చేస్తుంది. ఇప్పటివరకు ఢిల్లీలోని ఏసీసీ కార్యాలయంలో 3 సార్లు సమావేశమైన కమిటీ దాదాపు 70 మంది అభ్యర్థులు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల సంఘం పర్యటిస్తుండటంతో అభ్యర్థులు ప్రకటించడం ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులు ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. సిఎసి 3 రోజుల పర్యటన ముగిసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్, ఆ తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమై అభ్యర్థుల ఎంపికపై మరోసారి చర్చించనుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల 8న టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. 119 నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు చేసే దిశగా స్క్రీనింగ్ కమిటీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటివరకు ఢిల్లీలోని ఏసీసీ కార్యాలయంలో 3 సార్లు సమావేశమైన కమిటీ దాదాపుగా 70 మంది అభ్యర్థులు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల సంఘం పర్యటిస్తుండటంతో అభ్యర్థులు ప్రకటించడం ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులు ప్రకటిస్తారని సమాచారం. ఇక సిఈసి 3 రోజుల పర్యటన ముగిసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్, ఆ తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమై అభ్యర్థుల ఎంపికపై మరోసారి చర్చించనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్ సార్. స్క్రీనింగ్ కమిటీ సమావేశం సంబంధించి ఈ నెల 8వ తేదీన ఢిల్లీ వేదిక జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ, అభ్యర్థులకు సంబంధించి ఫిల్టరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 3 దఫాలుగా కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సంబంధించి కూడా గత 6వ తేదీన లేదా 3వ తేదీన నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అక్కడ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు కావచ్చు, అలాగే అంటే వాయిదా పడుతూ వస్తుంది. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గెలుపు గురాలకే టికెట్లు ఇవ్వాలి, గెలిచేందుకు అధికారంలోకి తీసుకొచ్చేందుకు అట్లాంటి అభ్యర్థులను అంటే ఫిల్టరింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇంకా దరఖాస్తులకు సంబంధించి కావచ్చు, అభ్యర్థుల ఎంపిక సంబంధించి అంటే విస్తృతంగా ఏదైతే గెలిచే అభ్యర్థికి సంబంధించి అక్కడ సర్వే రిపోర్టు చేయడం జరిగింది, సర్వేలు తీసుకోవడం జరిగింది. నేపథ్యంలో ఈ కమిటీ సంబంధించిన సమావేశాన్ని కూడా ఈ నెల 8వ తేదీన మరోసారి వాయిదా పడ్డది. నేపథ్యంలో ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే ఇప్పటికే 30 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సింగిల్ నేమ్ తో ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులు ఇప్పటికే ఏకాభిప్రాయం కలిగి మిగతా మొత్తంగా ఇంకా 70 నియోజకవర్గాలకు సంబంధించి మొదటి విడతగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే నేపథ్యంలో కూడా ఇప్పటికీ పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏదైతే అంటే పోటాపోటీ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 25 నియోజకవర్గాలకు సంబంధించి పోటాపోటీ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ రీసర్వేలు మళ్ళీ రీసర్వే చేసి అభ్యర్థి ఎవరే బలమైన అభ్యర్థి ఇక్కడ బలమైన నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థికి సంబంధించిన పూర్తిగా మరోసారి సునీల్ కనుగోలు సర్వే రిపోర్టు మరోసారి సర్వేలు చేయడం జరిగింది. నేపథ్యంలో కూడా ఈ సమావేశం ఈ నెల 8వ తేదీకి వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే అధికారమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ మొదటి విడత సంబంధించి షెడ్యూల్ 70 స్థానాలను ప్రకటించే విధంగా కూడా ఉంటుంది. బలమైన అభ్యర్థులను ప్రకటించాలి దానిపైన కూడా ఖచ్చితంగా అక్కడ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో జరుగుతున్న ప్రక్రియ ఉంది. నేపథ్యంలో అయితే ఏదైతే షెడ్యూల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేదానికి వచ్చిన రోజు కావచ్చు, వచ్చే ముందు రోజు అంటే ఖచ్చితంగా ఈ నెల అంటే 2వ వారంలో కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చే సూచన కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఈసీ షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యంలో ఎన్నికల కేంద్ర ఎన్నికల సభ్యులు కావచ్చు అంతా కూడా తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా మొదటి విడత జాబితాను ప్రకటించేందుకు కూడా ఇక్కడ సన్నాహితమైతే నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే 25 నియోజకవర్గాలకు సంబంధించి రీసర్వేలు జరుగుతున్నాయి. బలమైన అభ్యర్థులను గుర్తించే పనిలో పాటు ఇప్పటికీ అక్కడ బీసీలకు సంబంధించి కూడా బీసీల అంశాలపై కూడా మనకు సంప్రదింపులు జరుపుతారు. మిగతా ఎవరైనా అభ్యర్థులు రాని వాళ్ళు ఎవరైతే నిరాశ భావంతో ఉన్న వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ముఖ్య నేతలతో కూడా వాళ్ళకు బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ముందు 70 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది.
రైట్ హరీష్, ఒకటి అంటే దాదాపుగా చూసుకుంటే ముందు నుంచి కూడా అభ్యర్థుల ప్రకటన దరఖాస్తుల స్వీకరణ దగ్గర నుంచి కూడా వినూత్నమైనటువంటి రీతిలో వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక ఫార్ములాని ఇక్కడ యాజ్ గా దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ ఒక రకంగా చూసుకుంటే బీసీలకు మొండి చేయి చూపించింది, కొన్ని సామాజిక వర్గాలకు అసలు టికెట్లే కేటాయించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా అందిపుచ్చుకునే అవకాశంగా ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా అభ్యర్థులు ప్రకటిస్తారు. వారికి అనుకూలంగా కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ మొన్న వెళ్ళినటువంటి కలిసినటువంటి బీసీ సంబంధించిన కొంత నేతల నేపథ్యంలో మార్పులు చేర్పులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. సో అవి కూడా పరిగణలోకి తీసుకుంటున్నారనే సమాచారం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పటికీ అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ బీసీలు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉన్నారు. ఇతర నియోజకవర్గాలకు సంబంధించి బీసీలు 34 స్థానాలు కోరుతున్న నేపథ్యంలో కూడా ఏ నియోజకవర్గాన్ని ఎవరిని ఎక్కడ ఏ సామాజిక వర్గానికి చెందిన వారిని ఏ కేటగిరీ చెందిన వారిని కూడా ఆ నియోజకవర్గాల్లో బలమైన నేత అనేది గుర్తించే పనిలో కూడా అంటే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా ఇలాంటి అంశాలపైన తెర మీదకి వచ్చే నేపథ్యంలో కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి బీసీ అభ్యర్థికి ఎవరికి టికెట్ కట్టకపోతే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అలాంటి నేతల్ని గుర్తించే పనిలో నేపథ్యంలో కూడా ఈ సమావేశాన్ని వాయిదా వేస్తారు. అలాగే ఏదైతే ఇప్పటికే బీసీలకు సంబంధించి 34 టికెట్లు ఆశిస్తున్న క్రమంలో హైకమాండ్ ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దదించాలని ఇప్పటికీ ముఖ్య నేతలు చెప్పిన క్రమంలో కూడా కావచ్చు, దరఖాస్తులకు సంబంధించి కావచ్చు, అభ్యర్థుల ఎంపిక సంబంధించి కావచ్చు, ఇతర అన్ని అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితమైన బలమైన నేతను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఢీకొట్టే నేతలను గుర్తించే పనిలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలిచే అభ్యర్థికి టికెట్ కేటాయించే దానిపైన కూడా ఇక్కడ ఫిల్టరింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సర్వే రిపోర్ట్లు కావచ్చు, ఇక్కడ సామాజిక సమీకరణలు కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ నేత ఎంతమైన బలాబలాలు ఏంటి, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి, ప్రజలకు ఎంతవరకు మమేకమయ్యారు, గతంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రజా వ్యతిరేక విధానాలు ఎంత మేరకు ప్రజాక్షేత్రంలో ఎండగట్టగలిగాడు, అలాగే జన ఆదరణ ఎంత మేరకు ఉన్నదని అన్ని కోణాల్లో కూడా ఇప్పటికే సర్వేలు కావచ్చు, మొత్తం అంతా స్క్రీనింగ్ కమిటీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఫిల్టరింగ్ చేస్తున్న నేపథ్యం కావచ్చు, అంటే అన్నిటినీ క్రోడీకరించిన తర్వాతనే ఈ అభ్యర్థుల ఎంపిక మొదటి విడత జాబితా ఎంపిక ఉంటుంది. మిగతా అభ్యర్థులకు సంబంధించి కూడా ఏదైతే మళ్ళా వచ్చే నెల కూడా మిగతా అభ్యర్థికి సంబంధించి మరోసారి వాళ్ళకి కూడా సర్వేలు చేయడం జరుగుతుంది. ఆ సర్వే రిపోర్ట్ల ఆధారంగా కావచ్చు, అక్కడ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే నేతనే దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇంకా ఆ రాజకీయ సమీకరణ కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించి నేత బలాలు కావచ్చు, ఇంకా వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యంలో కూడా దీన్ని ఏదైతే ఖచ్చితంగా ఇప్పటికే 115 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ప్రకటించిన క్రమంలో దాంట్లో అసంతృప్తులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. ఇంకా నేతలు వచ్చే క్రమం ఉన్నది. అన్ని దృష్టిలో పెట్టుకొని ఫిల్టరింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మొదటి విడత అయితే వచ్చే నెల అంటే ఈ నెల చివరి వారంలో మొదటి విడత ప్రకటించే అవకాశం అయితే రైట్ హరీష్, ఇంకోటి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి చేరికల వెలువ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి పార్టీల నుంచి చాలా మంచి క్యాడర్లో మంచి ఎన్నికలకు సంబంధించినటువంటి సమయం దగ్గర పడుతుందో చాలామంది నేతలు కూడా అక్కడ ఆశించి భంగపడినటువంటి నేతలు కానీ ఒక బలమైనటువంటి కొంత ఎన్నికల ఓటింగ్ కలిగినటువంటి నేతలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందుకే 70 సీట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అనుకోవచ్చు. అంటే మిగతా సీట్లకు సంబంధించి చేరికల నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి రిజర్వ్లో ఉంచి ఈ 70 మందిని ప్రకటించే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పటికే చూడవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ మైనంపల్లి కావచ్చు, కుమారుడు రోహిత్ కావచ్చు, ఇతర నియోజకవర్గాలు టికెట్ ఆశిస్తున్నారు. అలాగే మైనంపల్లి అనుచరుడు ప్రధాన అనుచరుడు నక్క ప్రభాకర్ ఆయన మేడ్చల్ నుంచి కూడా టికెట్ ఇవ్వాలి అనేది కూడా ఒక తీసుకొచ్చిన అధిష్టానం పైన అధిష్టానం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. అలాగే ఇంకా మరికొంతమంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఇదంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఉప్పల్కి సంబంధించి కేతి సుభాష్ రెడ్డి అసంతృప్తితో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయనతో కాంగ్రెస్ నేతలు కూడా సంప్రదింపులు జరుపుతారు. ఆ ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఆ టికెట్ ఇచ్చే అంశంపై ఇలాంటి అంటే ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారో వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాలకు వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి రిజర్వ్ లో ఉంచాలి. 70 ఏదైతే ప్రకటించబోయే 70 స్థానాలకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కావచ్చు, ఒకరే దరఖాస్తు చేసుకున్న 25 నియోజకవర్గాలని వాటితో పాటు ముఖ్య నేతలకు ఏకాభిప్రాయం కుదిరిన ముఖ్య నేతలకు 70 షెడ్యూల్ అంటే 70 మందితో కూడిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనుక
రైట్ హరీష్, ఇంకొకటి అంటే ఇటువైపు వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి షర్మిల పొత్తుకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అటువైపు నుంచి శివరాజ్ కుమార్తో దాదాపుగా 2 సార్లు కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇటువైపు సిపిఎం పార్టీ వామపక్షాలకు సంబంధించి కూడా వారు కూడా పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో కొంతవరకు లాలూచి పడడానికి ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా కొంతవరకు ఇవన్నీ కూడా తరువాత సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీలో వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? వైఎస్ఆర్ టీపీకి సంబంధించి కూడా ఇక్కడ ఏపీ షర్మిలకు సంబంధించి ఏపీ రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి అనుచర గారు ఏపీ రాజకీయాలకు వాడుకుంటే వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలకు ఆమె ఏదైతే దీనికి సంబంధించి అధిష్టానం కూడా ఆయన డీకే శివకుమార్ తో కూడా షర్మిల పలుమార్లు కూడా భేటీ అయ్యాక నేపథ్యంలో ఖచ్చితంగా షర్మిలకు సంబంధించి కూడా రాజ్యసభ సీటు కర్ణాటక నుంచి అప్పచెప్తాం, ఏపీ రాజకీయాలు వెళ్తే బాగుంటుందని పలు సూచనలు చేశారు. నేపథ్యంలో తెలంగాణ సంబంధించి కూడా ఆమెకి ఇప్పటికే డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. గత నెల 30వ తేదీన డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా దాటిపోయిన నేపథ్యం కావచ్చు. వైఎస్ఆర్టీపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో విలీన అంశం పైన కూడా ఇప్పటికే ఆమె డెడ్ లైన్ విధించడం. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా లేదా అనే దానిపైన కూడా ఖచ్చితంగా ఇప్పటికీ అంటే పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పాలేరుకు సంబంధించిన పాలేరు టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది. అక్కడ బలమైన నేతలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకు సంబంధించి కూడా పాలేరు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సిపిఎం సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి అయితే పొత్తు పెట్టుకోవడం జరిగిన నేపథ్యంలో అక్కడ అయితే కొన్ని నియోజకవర్గాలు నల్గొండ కావచ్చు, ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ సిపిఎం పార్టీ బలమైన క్యాడర్ ఉన్న నేపథ్యం కావచ్చు, అక్కడ ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అంటే ఢిల్లీ వేదిక స్క్రీనింగ్ కమిటీలో సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా ఈ పొత్తుల అంశాలు కావచ్చు, వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనాంశం కావచ్చు, దరఖాస్తుకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ క్రోడీకరించిన తర్వాతనే ఈ ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యంలో కూడా టికెట్లు ముందుగా అనౌన్స్ చేసి తర్వాత విభేదాలు తెరమీరికి రాకుండా ఉండాలనే ఈ సమావేశాలు కావచ్చు, వరుస సమావేశాలు కావచ్చు, ఫిల్టరింగ్ ప్రక్రియ కావచ్చు, సర్వేలు కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ హైకమాండ్ చూసి నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్లను బలమైన అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా సిద్ధమైనట్టు. రైట్ హరీష్, ఇంకోటి అంటే గతంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 2 అభ్యర్థులు నిలబడే కొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో వారికి సంబంధించినటువంటి పేర్లు ఈ 70 మంది లిస్టులో వచ్చే అవకాశం ఉందా, లేదంటే తరువాత లిస్టులో ఏమైనా పొందుపరిచే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటికే అంటే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకే కుటుంబానికి 2 టికెట్లు అంటే 5 సంవత్సరాలు పార్టీకి క్రియాశీలంగా పనిచేయాలి, పార్టీలో పనిచేసిన కుటుంబాలకు 2 టికెట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంటే తాజాగా పొంగులేటి మైనంపల్లి హనుమంతరావు కావచ్చు తన కుమారుకు టికెట్ ఆశించిన క్రమంలో హైకమాండ్ ఏదైతే పలు సూచనలు అంటే బలమైన నేతలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగు అధికార పార్టీ నుంచి వచ్చిన నేపథ్యంలో కూడా కొన్ని ఏఐసిసి ఏదైతే ముఖ్య నేతలు ఉన్నారో ఢిల్లీ నుంచి కూడా అక్కడ డీకే శివకుమార్ కావచ్చు అంతా ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న నేపథ్యంలో అలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వీటిని సడలించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సంబంధించి కూడా టికెట్ ఇస్తామనే ప్రకటన తర్వాతనే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. అలాంటి అంశాలకు ఇంకా మరికొంతమంది నేతలు కూడా నియోజకవర్గానికి సంబంధించి కూడా కుటుంబం నుంచి 2 టికెట్లు కోరుతున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ ఏదైతే సమస్యంగా ఉన్న అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, విభేదాలు తలెత్తే అవకాశం ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరినీ ఫైనల్ లిస్ట్ లో పెట్టాలి. ముందుగా ఏదైతే ఏకాభిప్రాయం కావచ్చు అభ్యర్థులకు సంబంధించి విభేదాలు లేని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ముందుగా ప్రకటన ఉంటుంది. తర్వాత వీళ్ళందరినీ కన్విన్స్ చేసి మిగతా నియోజకవర్గాల సమస్యాత్మక అభ్యర్థులకు సంబంధించిన నియోజకవర్గాలు కావచ్చు రెండింటిని మరోసారి వీళ్ళతో భేటీ ఏర్పాటు చేసి అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాత కూడా అన్ని కూల్ చేసిన తర్వాత సమస్యాత్మక సంబంధించిన అభ్యర్థులకు ప్రకటించేది అదైతే 3వ విడతగా ప్రకటించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ఇక్కడ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికీ వాళ్ళు అంటే ఒకేసారి టికెట్లు ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇక్కడ విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏకాభిప్రాయం ఉన్న ఏదైతే సమస్యాత్మకంగా విభేదాలు తలెత్తని అభ్యర్థులకు సంబంధించి ముందుగా ప్రకటన ఉంటుంది. నేపథ్యంలో మిగతా దానికి సంబంధించి టీపీసీసీ కావచ్చు అధిష్టాన నేతలతో సంప్రదింపులు ఉంటుంది. వాళ్ళని బుజ్జగించిన తర్వాతనే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ కావచ్చు ఇతర వచ్చే లోక్సభకు సంబంధించి ఎంపీ టికెట్ ఇస్తాం లేదా ఇతర కార్పొరేషన్ చైర్మన్ చేస్తామనే దానిపైన కూడా వాళ్ళకు హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఈ నియోజకవర్గాలకు సంబంధించి అంటే 2వ లేదా 3వ విడత ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది.
రైట్ హరీష్, ఫైనల్గా అంటే దాదాపుగా ఎన్నికల కసరత్తులు అనేవి ముందు నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి రిలీజ్ అయిన తర్వాత ఏ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ 70 మంది అభ్యర్థుల మొదటి లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ముందు నుంచి కూడా గ్యారంటీ హామీలతో ఒక పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ వెళుతున్న నేపథ్యంలో ఏ తేదీలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజే టికెట్లను తొలి విడత టికెట్లను ప్రకటించేందుకు అధిష్టానం అడుగులు వేస్తుంది. నేపథ్యంలో ఇప్పటికే మన నియోజకవర్గాలు చూడొచ్చు, 40 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం ఉన్న నియోజకవర్గాలు అది లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అది అంతా కూడా సిద్ధంగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. మరికొంత మందిని దాంట్లో కలుపుకొని 70 మందిని మొదటి విడతగా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో కావచ్చు ఎన్నికల సంబంధించి షెడ్యూల్ వచ్చిన వెంటనే, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపీ ప్రకటించే దాని ప్రక్రియ ఆలస్యమైన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా పరాభవం దక్కిన నేపథ్యంలో అట్లాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే 70 నియోజకవర్గాలకు సంబంధించి ముందుగా ప్రకటిస్తే వాళ్ళంతా ఆ నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్రస్థాయిలకు వెళ్తారు, అక్కడ ప్రచారాలు నిర్వహించుకుంటారు, వాళ్ళకు సమయం ఉంటుంది. నేపథ్యంలో ఇలాంటి అంశాలే పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా అభ్యర్థులు ఎంపికకు సంబంధించి ఏదైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ మొదటి విడత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. తర్వాత మరో 15 రోజుల తర్వాత రెండో విడత ప్రకటన ఉంటుంది. తర్వాత మిగతా ఏదైతే విభేదాలు ఉన్న నేతలు కావచ్చు, మిగతా కుటుంబం నుంచి 2 టికెట్లు ఆశిస్తున్న అంశాలపైన కూడా మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. సమావేశంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు లేవు అన్నప్పుడు కూడా మూడో విడత షెడ్యూల్ సంబంధించిన ప్రకటన ఉంటుంది. నేపథ్యంలో ఇప్పటికే చూడవచ్చు కాంగ్రెస్ సంబంధించిన 6 గ్యారెంటీ తుక్కు కూడా సభా వేదిక కూడా ప్రకటించిన నేపథ్యంలో దీంట్లో అంటే ఇంకా దీన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ అక్కడ ఢిల్లీ నేతలు కూడా అక్కడ పర్యటన చేయడం జరిగింది. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీల పథకాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విస్తృతంగా దీన్ని ప్రచారం చేయాలని కూడా టీపీసీసీ భావస్తున్న నేపథ్యంలో కూడా బస్ యాత్రను కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బస్ యాత్రకు సంబంధించి కూడా అంటే ఈ నెల రెండో వారంలో బస్ యాత్రకు సంబంధించి ఆ షెడ్యూల్ ఫైనల్ కాని నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలకు బస్ యాత్రలో కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్తారు. 6 గ్యారెంటీల ప్రకటన ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికీ కర్ణాటక కావచ్చు ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికీ అక్కడ 5 గ్యారెంటీలు ప్రకటన ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 90% అక్కడ అది అమలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తే మేము అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే గ్యారంటీ కార్డు పేరుతో కూడా విస్తృతంగా ఆ నేతలు ప్రచారాలు చేసుకుంటున్న క్రమంలో దీంతో అంటే ఖచ్చితంగా ఇప్పటికే దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఆ నియోజకవర్గానికి వారికి టికెట్ ఖచ్చితంగా దక్కుతుంది అనే దానిపైన పూర్తిగా నమ్మకున్న నేతలంతా కూడా నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రచారాలు చేసుకుంటున్నారు. గ్యారంటీ కార్డుతో ప్రజలకు వెళ్తున్నారు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితమైన హామీలతో కూడా గ్యారంటీ కార్డు ఇవ్వబోతున్నాం అని కూడా ప్రచారం చేసే నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి కూడా ముందుగా అభ్యర్థులను ప్రకటించి ఇంకా దీనికి సంబంధించి ప్రచారాలు కావచ్చు, అభ్యర్థికి సంబంధించి ఆ క్షేత్రస్థాయిలో కూడా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచేందుకు కూడా ఇంకా మేము ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా అంటే ముందుగా ప్రకటిస్తే ఆ అభ్యర్థికి సంబంధించి పూర్తిగా అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా అలాంటి అడుగులు వేస్తున్న నేపథ్యంలో అధిష్టానానికి సంబంధించి టికెట్ల ఎంపిక ప్రక్రియ అంటే ఈ నెల రెండో వారంలో లేదా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మరుసటి రోజే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.